ప్రస్తుతం జగన్ 3 రోజులు తాడేపల్లిలో, 4 రోజులు బెంగళూరులో గడుపుతున్నారు. బెంగళూరులో ఉండగా పార్టీ నేతలెవ్వరిని ఆయన కలవరట. తాడేపల్లిలో ఉంటే ముఖ్యమైన నాయకుల్ని మాత్రమే కలుస్తున్నారట. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్ని కలిసే ప్రసక్తే ఉండదు. ఒకవేళ జగన్ను కలవాలంటే 2-3 నెలల పాటు మాజీ సీఎం పూజారుల్ని బతిమలాడాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది పార్టీ శ్రేణుల్లో. జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా కొంతమందికి మాత్రమే తాడేపల్లి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయనే విమర్శ ఉంది. జగన్ అపాయింట్మెంట్ కావాలంటే మాకేంటి అనే ప్రశ్న తాడేపల్లి నుంచి వస్తోందని కొందరు వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఇలాగైతే తమ అభిమాన నాయకుణ్ణి ఎప్పటికీ కలుసుకోలేమని వారు వాపోతున్నారట. చివరికి జగన్ను కలవాలనే ఆసక్తి కూడా చచ్చిపోతోందనే వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ తన చుట్టూ ఏం జరుగుతుందో జగన్కు అర్థం కావడం లేదట. ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. వాళ్లలో తనకు పనికొచ్చే వాళ్ళెవరు అనేది జగన్ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.